నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ధమ్మపదంలోని 75వ గాథ. ఈ గాథ ఏంటంటే, ప్రాపంచిక లాభాన్ని తెచ్చే మార్గం వేరు, నిబ్బానాన్ని కలిగించే మార్గం వేరు. దీన్ని తెలుసుకొని బుద్ధుని శిష్యుడైన భిక్షువు లాభ సత్కారాలను మెచ్చుకొనకుండా వివేకాన్ని అభ్యసించాలి. ఈ స్టోరీ వచ్చేసి వనవాసి అయిన అంటే అరణ్యంలో నివసించే తిస్సా అనే భిక్షువు గురించి చెప్పిన కాదా. సారిపుత్ర బంతే తండ్రికి రాజగృహలో ఒక స్నేహితుడు ఉండేవాడు. కాలక్రమంలో అతడు సర్వస్వం కోల్పోయి దరిద్రుడయ్యాడు. ఒకరోజు సారిపుత్రుడు భిక్షాటన చేస్తూ అతని ఇంటి ముందు ఆగాడు. ఆ పేద బ్రాహ్మణుని ఇంట్లో భిక్షనివ్వడానికి ఏమీ లేకపోవడంతో సిగ్గుతో ముడుచుకుపోయి అతడు లోపలే ఒక మూల దాగి ఉండిపోయాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణునికి విలువైన వస్త్రం ఇంకా మధురమైన పాల పాయసన్నం లభించాయి. అతడు తన ఇంటికి చేరుకొని వాటిని సారిపుత్ర బంతేకి దానం చేయాలనే సత్సంకల్పంతో ఆయన రాక కోసం ఎదురు చూశాడు. సారిపుత్ర బంతే యథాప్రకారం ఆ రోజు భిక్షాటనకు వచ్చి అతని గుమ్మం ముందు నిలిచాడు. ఆ బ్రాహ్మణుడు ఆ భోజనాన్ని ఇంకా ఆ వస్త్రాన్ని ఆయనకు దానం చేశాడు. పేదరికంలో చేసిన దానం ఎంతో మహత్వపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అనతి కాలంలోనే ఆ పేద బ్రాహ్మణుడు మరణించడం జరిగింది. తర్వాత బుద్ధుని ఉపాసకుల కుటుంబంలో జన్మించాడు అతడు. నామకరణ దినోత్సవంలో పిల్లవాని ఒంటి మీద అంటే ఒక విలువైన కంబలి జారి సారిపుత్ర బంతే యొక్క చరణాల మీద పడింది. తల్లి ఆ విశేషాన్ని చూసి అది పిల్లవాడు చేసిన దానంగా భావించి ధర్మం నేర్పించవలసిందిగా సారిపుత్ర బంతేని ప్రార్థించింది. ఆ రోజు ఆ పిల్లవానికి తిస్సా అని పేరు పెట్టడం జరిగింది. ఉపతిస్సా అనే పేరు సారిపుత్ర బంతేకి గృహస్థ ఆశ్రమంలో పేరు కావడంతో వారు ఆ బాలునికి తిస్సా అని పేరు పెట్టారు. పూర్వజన్మ పుణ్యం ఫలంగా తిస్స మీద సారిపుత్రుని ప్రభావం పడింది. 7 ఏళ్ల ప్రాయంలోనే ఆ బాలుడు సారిపుత్రుని పవజ్య ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. తల్లి కూడా అనుమతినిచ్చింది. స్థవిరుడు అంటే సారిపుత్రుడు తిస్సను ప్రవచితుణ్ణి చేశాడు. తిస్సా తల్లిదండ్రులు ఆ రోజు భిక్షు సంఘానికి ఉత్తమ భోజనాన్ని, మంచి చీవరాలను దానం చేశారు. శ్రామణీరుడు తిస్సా సారిపుత్రునితో పాటు విహరించసాగాడు. శ్రామణీరుడు అంటే 7 ఏళ్ల వయసు నుండి 20 ఏళ్ల వయసు వరకు శ్రామణీరుడుగా ఉండొచ్చు, ఆ పైన కూడా ఉండొచ్చు. కానీ భిక్షు ఉపసంపద పొందాలి అంటే తప్పకుండా వారికి 20 సంవత్సరాల వయసు ఉండాలి. 20 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉంటే భిక్షు ఉపసంపద ఇవ్వరు. కాకపోతే శ్రామణీరుడుగా ఉండవచ్చు వాళ్ళు. శ్రామణీరుడు అన్నది ఇటు గృహస్థుడు కాదు, ఇటు భిక్షువు కాదు, మధ్యలో శిక్షణ తీసుకుంటున్న వ్యక్తి అని చెప్పవచ్చు. వారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటిస్తూ అక్కడ ఇంకా శిక్షణలో ఉన్నవారు అని అర్థం. అయితే ఆ శ్రామణీరుడి పూర్వ పుణ్యం ఫలంగా ప్రతిరోజు మంచి భోజనం, మంచి వస్త్రాలు లభిస్తూ ఉండేవి. వాటిని అతడు సాదరంగా భిక్షు సంఘానికి సమర్పించేవాడు. తన చిన్న వయసులోనే అతడు సంఘానికి ఎంతో మంచి భోజనాలను ఇంకా దుప్పట్లు సమకూర్చడంలో భిక్షువులు తిస్సను ఇలా అనేవారు: పిండపాత దాయక తిస్స అని. ఇంకా
కంబలదాయక తిస్స అని పిలిచేవారు. అంటే ఎంతో ఎక్కువగా అతడికి దానాలు లభించేవి. సో, అప్పటి నుంచి అతన్ని ఇలా పిలవడం మొదలుపెట్టారు. ఈ విశేషం గురించి భగవానుడు ఇలా వ్యాఖ్యానించాడు. ఏమనంటే, భిక్షు సంఘానికి చేసిన అల్పదానం కూడా ఎంతో విలువైనది. విలువైన దానం ఇంకా ప్రముఖమైన ఫలాన్ని ఇస్తుంది. అంటే ఈ శ్రామణీయుడు ఇంతకుముందు జన్మలో చాలా దానాలు చేశాడు. అంటే పేదరికంలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న ఈ అంటే తనకు లభించిన ఆ చీవరాన్ని ఇంకా భోజనాన్ని కూడా దానం చేశాడు కదా. సో మన దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు దానం చేసింది గొప్పది. 1,00,00,000 రూపాయలు ఉండి దాంట్లో 1,00,000 రూపాయలు దానం చేసింది అది కూడా దానమే. కానీ అంత ఈ 100 రూపాయలతో పోల్చుకుంటే గొప్పది కదా. అంటే తన దగ్గర ఉన్నది కూడా ఏమీ ఆలోచించకుండా లోభాన్ని వదిలిపెట్టి దానం చేసినప్పుడు అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఏమి ఇస్తున్నారు అన్నది కాదు, ఎంత ఇస్తున్నారు అన్నది కాదు, మన మనసు ఎటువంటి ఆలోచనతోటి ఆ దానం ఇస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. గంభీరమైన సాధన చేయడానికి తిస్స తన తోటి వారందరి గందరగోళం నుండి దూరంగా వెళ్ళాలని భావించి భగవానుని వద్ద ధ్యానానికి సంబంధించిన సూచనలు పొంది తన ఉపాధ్యాయునికి అంటే సారిపుత్రునికి అభివాదం చేసి దూరంగా అడవికి వెళ్ళాడు. అక్కడే ధ్యాన సాధన చేయసాగాడు. చుట్టుపక్కల గ్రామాల నుండి భిక్షను పొందసాగాడు. వర్షావాసం సమాప్తమవుతూ ఉండగానే మీమాంస జ్ఞానంతో పాటు అర్హంతుడయ్యాడు. చాలా కాలం అరణ్యంలోనే గడపడంతో భిక్షువులు అతన్ను అరణ్యక తిస్స అని పిలవసాగారు. శ్రావస్తిలో వర్షావాసం తర్వాత పవర్ణ మహోత్సవం రోజు ధార్మిక సంస్కారం పూర్తయిన అంటే ధార్మిక కార్యక్రమం అంటే పవర్ణ అని చేస్తారు. వర్షావాసం పూర్తయిన తర్వాత ఈ భిక్షువులు పవర్ణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక చోట చేరి వాళ్ళది ఒక సమావేశం ఉంటుంది. ఆ రోజు ఉపాసకులంతా కూడా అక్కడికి వచ్చి చాలా పుణ్యాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకు ఈ శ్రావస్తిలో ఈ పవర్ణ మహోత్సవం నాడు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిస్స యొక్క ఉపాధ్యాయుడు సారిపుత్రుడు, ఇంకా మహామొగ్గలాన బంతే, ఇంకా మహాకశ్యప తీరుడు మొదలుగు మహాశ్రావకులు తిస్సతో పాటు అక్కడికి వచ్చారు. ఉపాసకులు సంఘానికి భోజనాది వసతులు కల్పించారు. ఒకరోజు ఉపాసకులు స్థవిర సారిపుత్రునితో, బంతే మాకు ధర్మం వినే పుణ్యాన్ని కల్పించండి అని అడిగారు. సారిపుత్ర బంతే తిస్స శ్రామణీరుణ్ణి ధర్మ వ్యాఖ్యానం చేయవలసిందిగా నిర్దేశించాడు. తిస్స వారికి దుఃఖం దూరమయ్యే మార్గం, అర్హంత స్థితి ప్రాప్తించే మార్గం చక్కగా విపులంగా బోధించాడు. ఆ రాత్రి అంతా కూడా ధర్మాన్ని ఇంత చక్కగా వ్యాఖ్యానించినందుకు అక్కడ ఉన్న ఉపాసకులు ఎంతో సంతోషించారు. కానీ వారిలో కొందరు నిరాశకు కూడా గురయ్యారు. ఎందుకంటే ఇంతకాలం తిస్స శ్రామణీయుడు తమ వద్ద భిక్ష తీసుకుంటూ ఎన్నడూ ధర్మం గురించి బోధింపలేదని వారు భావించారు. అయితే తెల్లవారుజామున లోకాలను తన బోధి దృష్టితో వీక్షిస్తూ భగవానుడు ఆ ఉపాసకుల అసంతృప్తిని గమనించాడు. అలాంటి స్థితి ఉపాసకులకు హానికరమని భావించి కరుణతో భగవానుడు అరణ్యక తిస్స వద్దకు వెళ్ళాడు. తమ వద్దకు సమ్యక సంబుద్ధుడు రావడంతో ఉపాసకులు ఎంతో సంతోషించారు, తమ భాగ్యంగా భావించారు. అందరూ భగవానుని సంఘానికి అంటే భగవానునికి ఇంకా సంఘానికి ఉత్తమ భోజన దానం చేశారు. భోజన అనంతరం భగవానుడు వారితో ఇలా చెప్తాడు, ఉపాసకులారా, మీరెంతో అదృష్టవంతులు. వనవాసి అయిన ఈ తిస్స శ్రామణీయుడు మీ వద్ద ఉన్న కారణంగా మీకు లాభం చేకూరింది. తిస్స వల్లనే మీకు 80 మంది మహాతేరులు
ఇంకా నేను మీ చెంతకు వచ్చాము అని చెప్పాడు. ఈ మాటలు విన్న ఉపాసకులు ఎంతో సంతోషించారు. ఆ ఆనందంలో వారిలో కొందరు శ్రోతాపన్న స్థితిని అందుకున్నారు. తర్వాత భగవానుడు శ్రావస్తికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ కొందరు భిక్షువులు తిస్స గురించి ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. మిత్రులారా, ఈ తిస్స శ్రామణీరుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువలో ఎక్కువగా ఆహారం, వస్త్రాలు లభిస్తూ ఉన్నాయి. కానీ తిస్స అరణ్యకునిగా జీవనం సాగిస్తూ తపిస్తూ కష్టపడుతూ ఉన్నాడు. అంటే సామాన్యంగా విలేజెస్లో ఉండే విహారాల్లో అన్ని రకాల సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. కానీ అరణ్యంలో నివసిస్తున్నప్పుడు అంత సౌకర్యాలు ఉండవు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, మీరు ఏ సంగతి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. వారు ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న విషయం ఉన్నది ఉన్నట్లుగా తెలియజేశారు. అప్పుడు భగవానుడు వారికి ఇలా చెప్తాడు, భిక్షువులారా, లౌకిక లాభాల వైపుకు, అంటే ఈ ప్రాపంచిక లాభాలు తెచ్చే మార్గం వేరు. అంటే ఈ లాభాలు అంటే మామూలుగా భిక్షువులకి అవసరమయ్యే అవసరాలు ఉంటాయి కదా, భోజనం, అంటే శయనాసనాలు అంటే నివాస స్థలాలు, ఇంకా చీవరాలు, మెడిసిన్. అంటే ఈ తిస్సతేరుడు విలేజ్లో ఉన్నప్పుడు అతడి పూర్వపుణ్యం ఫలితంగా ఎన్నో రకాల మంచి భోజనాలు ఇంకా చీవరాలు లభిస్తూ ఉండేవి. ఇవి ప్రాపంచిక లాభాలు అన్నమాట భిక్షువుకి కూడా. అంటే లాభ సత్కారాలు ఇవన్నీ కూడా ప్రాపంచిక లాభాలు. అంటే ఏవైనా అవసరాలను పొందడం, ఇవన్నీ ప్రాపంచిక లాభాలు. నిబ్బానం వైపుకు తీసుకునే పోయే మార్గం వేరు. ఈ విభాగాన్ని, అంటే దీన్ని బాగా తెలుసుకొని భిక్షువుగా ఉన్నవాడు లాభ సత్కార పూజలను ఆపేక్షించడం మానుకొని ఏకాంతవాసం ద్వారా ముక్తిని పొందవలెను. అంటే ఇవి లాభ సత్కారాలు అన్నవి వారు ఇంతకుముందు చేసుకున్న పుణ్య పారమితుల వల్ల లభించవచ్చు. కానీ లాభ సత్కారాల కోసం లేకపోతే ప్రాపంచిక విషయాల కోసం భిక్షువుగా మారకూడదు. నిబ్బానాన్ని పొందడానికి భిక్షువుగా మారాలి. ఒకవేళ భిక్షువుగా మారిన తర్వాత అతడికి లాభ సత్కారాలు లభించినా కానీ వాటిని మెచ్చుకొనకుండా తాను ఏకాంత నివాసంలో నివసిస్తూ మార్గఫలాలు పొందడానికి ప్రయత్నించాలి. ఇది భిక్షువుగా మారిన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. భిక్షువు అనే కాదు, ఎవరైతే నిబ్బానాన్ని పొందాలి అనుకుంటున్నవారు గృహస్థ ఉపాసకులైనా కానీ ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా మునిగిపోకుండా నిబ్బానాన్ని కొనిపోయే మార్గం వైపుకి అడుగులు వేయాలి. భౌతిక విషయాల వైపు మనసుని తక్కువగా మరల్చాలి. పండితులు ఇదే చేస్తారు. ఏకాంతంలో నివసిస్తూ తమ ధ్యాన సాధనను కొనసాగిస్తారు. తమని తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఈ తిస్సతేరుడు ఎప్పుడు కూడా భిక్షాటనకి వెళ్ళినప్పుడు వారు భిక్షను స్వీకరించిన తర్వాత ఆ శ్రామణీరుడు లేకపోతే ఎవరైనా ఉపాసకులు భిక్షను తీసుకొచ్చి ఆ శ్రామణీరుడికి ఇచ్చినప్పుడు కూడా ఇలా అనేవాడు, అందరూ సుఖంగా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలని. ఈ 3 మాటలు మాత్రమే చెప్పేవాడు. వాళ్ళు కూడా ఉపాసకులు, అయ్యో మేము ధర్మం వినలేకపోతున్నామే అని మనసులో బాధ ఉన్నా కానీ ఇంకా తిస్సతేరుణ్ణి బలవంతం పెట్టడం ఇష్టం లేక ఆయనకేమీ తెలియదు అనుకొని వాళ్ళు భిక్షను మాత్రం ఇచ్చేవాళ్ళు, ధర్మం వినడానికి మాత్రం పోయేవాళ్ళు కాదు. ఎప్పుడైతే అర్హంత స్థితిని పొందాడో అతడికి మీమాంస జ్ఞానం కూడా కలిగింది. మీమాంస జ్ఞానం అంటే ధర్మాన్ని అనలైజ్ చేసే జ్ఞానం. సో
అప్పుడు 4 ఆర్య సత్యాల జ్ఞానం, పఠించే సముపాద జ్ఞానం ఆయనలో కలిగింది కాబట్టి, ఆ రోజు రాత్రంతా గూడా ధర్మ ప్రసంగాన్ని ఇవ్వగలిగాడు. సో, అంచేత భిక్షువు అయిన తర్వాత కూడా ఎన్నో లాభ సత్కారాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. వాటిని మెచ్చుకోకుండా నిబ్బానాన్ని పొందడానికి ఏదైతే మార్గం ఉందో దానిపైన దృష్టిని నిలపాల్సి ఉంటుంది.